హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ రోజు గురించి చెప్పబోతున్నానండి. డిసెంబర్ 15 లేదా డిసెంబర్ 16 రోజు ఆర్ధ నక్షత్రం అని ఒక ఇంపార్టెంట్ రోజు ఉందన్నమాట. ఆ రోజు కానీ శివుడికి మనం అభిషేకం చేసినా, మంచి ఉపవాసం చేసినా కానీ చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సో అది ఎలా అన్నది, దానికి ఏం చేయాలన్నది ఈ వీడియోలో ఆర్ధ నక్షత్రం అన్న ఆరుద్ర నక్షత్రం అన్న ఒకటే. ఈ నక్షత్రంలో శివుడు జన్మించాడని అంటారు. సో అందుకని ఈ నక్షత్రానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఈ నక్షత్రం ఏ టైంలో ఉంటుందో ఆ టైంలో మనం శివయ్యకి కానీ హారతి కానీ, లేకపోతే హోమం కానీ, మనం అభిషేకం కానీ, లేకపోతే మనం ఉపవాసం కానీ ఈరోజు ఉండేది ఉంటే కోటి శనివారాల ఫలితం మనకు వస్తుంది అని అంటారు. అన్నిటికన్నా శివయ్యకు ఇష్టమైన వారు ఎవరు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో ఈరోజు ఈ నక్షత్ర గడియలలో ఎవరైతే శివుడికి అభిషేకం చేసి ఉపవాసం ఉంటారో వీలైన కొద్దీ వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కంటే కూడా ఇష్టమైన వారు అవుతారంట. సో అందుకని ఈ నక్షత్రంకి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. అలాగే ఈరోజు మన ఆకాశంలో చూసేది ఉంటే 3 నక్షత్రాలు ఒకటే వరుసగా గీతలాగా కనిపిస్తాయి అన్నమాట. అది ఆరుద్ర నక్షత్రం అని చెప్పేసి అని అంటారు. ఆ నక్షత్రాన్ని చూసి దేవునికి ఒకసారి మనసులో మొక్కుకున్నది ఉంటే ఏది కోరుకున్నా అది. అలానే ఈ ఆర్ధ నక్షత్ర సమయంలో ఎవరైనా శివలింగానికి అన్నంతో కానీ అభిషేకం చేసేది ఉంటే కోటి శనివారాల పుణ్య ఫలితం దక్కుతుందంట. అంత గొప్ప ఆర్ధ నక్షత్ర సమయం ఏ రోజు ఉంది అంటే డిసెంబర్ 15వ తారీఖు 2024 ఉదయం 3:30 నుంచి డిసెంబర్ 16వ తారీఖు ఉదయం 3 గంటల వరకు ఉందన్నమాట. సో ఇప్పుడు డిసెంబర్ 16వ తారీఖు సోమవారం అవుతుంది, డిసెంబర్ 15 అనేది ఆదివారం అవుతుంది. కానీ ఆదివారం కూడా చాలా మంచి రోజు ఉంది. సో సోమవారం వరకు ఎవరికైనా వీలు కాదు అని అనుకునేది ఉంటే ఆదివారం రోజు ఉదయం బ్రహ్మముహూర్తాన అంటే 4 నుంచి 6 లోపు బ్రహ్మముహూర్తం ఉంటుందన్నమాట. సో ఈ 4 నుంచి 6 లోపు శివుడికి గన్నేరు పూలు కానీ, మల్లెపూల మాల వేసి కానీ, శివ సహస్రనామం చదివి అన్నాభిషేకం చేస్తే ఎంతో పుణ్యం, ఎన్నో జన్మల కర్మ అనేది పోయి ఎంతో ధనికులు అవుతారంట. అన్నాభిషేకంతో పాటు శివుడికి ఎన్నో రకాల అభిషేకాలు చేస్తారు. మనం పసుపు నీళ్ళతోని, కుంకుమ నీళ్ళతోని, లేకపోతే రుద్రాక్షతోని, లేకపోతే మన శంకు పూలతోటి ఇలా అయినా చేయవచ్చు. కానీ ఈరోజు మాత్రం పర్టికులర్గా అన్నాభిషేకం చేస్తే ఎంతో 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 పుణ్యం. నిజంగా ఒకవేళ మీకు వీలయ్యేది ఉంటే ఉదయం 4 నుంచి 6 లోపే అన్న పూజ చేయండి, అన్నాభిషేకం చేయండి శివలింగానికి. ఇంట్లో శివలింగం లేని వాళ్ళు మీరు ఆ టైంలలో మీకు వీలయ్యేది ఉంటే గుడికి వెళ్ళి అయ్యగారితోనైనా కానీ మీరు గుళ్ళో పూజ చేయించవచ్చు, గుళ్ళో అభిషేకం చేయించవచ్చు. ఈరోజు నవగ్రహ ధాన్యాలతో పాటు అవన్నీ కూడా పిండి వేసి ఆ పిండిని కొంచెం నీళ్ళు, రోజ్ వాటర్ ఇలా కలిపి వీటితో పాటు కూడా శివలింగానికి అభిషేకం చేస్తారనమాట. ఒకవేళ మీకు వీలయ్యేది ఉంటే నవధాన్యాలు ముందే రోజు నానబెట్టి మార్నింగ్ పిండి వేసి దా పిండిలో కొంచెం వాటర్, కొంచెం రోజ్ వాటర్ అవన్నీ కలిపి శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేసినా కూడా చాలా మంచి జరుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉండదలుచుకున్న వారు ఉపవాసం కూడా చేయవచ్చండి. ఉపవాసం చేయడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. అలానే శివ సహస్రనామం, శివాష్టోత్తరం 12 గంటల వరకు కూడా శివాష్టోత్తరం పారాయణం చేయాలన్నమాట. ఈరోజు ముఖ్యంగా శివుడికి ఉదయాన్నే అంటే బ్రహ్మముహూర్తాన చేసే అభిషేకాలే ఎంతో ప్రాధాన్యం అన్నమాట. అంటే ఇప్పుడు శివుడికి ఇష్టమైన తన కొడుకు కంటే కూడా ఏ భక్తుడైతే ఈ టైంలలో, ఈ ఆరుద్ర నక్షత్ర టైంలలో ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో ఎవరైతే శివునికి అభిషేకం చేస్తారో వాళ్ళు శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన వాళ్ళు ఉంటారనమాట. ఒకవేళ మీకు ఉదయం పూట చేసుకోవడం వీలు కాలేదనుకోండి, మీరు ప్రదోష వేళ అంటే సూర్యుడు అస్తమించే టైంలో, సాయంత్రం అయిపోయే టైంలో, చీకటి పడే టైంలో ప్రదోష వేళ అంటారు. ఆ టైంలలో కూడా మీరు శివలింగానికి అభిషేకం కానీ అన్న అభిషేకం కానీ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా కార్తీక మాసంలో మేము పూజలు సరిగ్గా చేసుకోలేదు, ఉపవాసాలు సరిగ్గా చేసుకోలేదు అని మీరు ఎవరైనా అలా అనుకున్నా కూడా ఈ ఒక్కరోజు ఈ టైంలలో, ఈ నక్షత్రం ఉన్న గడియలలో మీరు శివలింగానికి అభిషేకం చేసి ఉంటే ఆ పోయిన కార్తీక మాసంలో చేయని ఫలితం కూడా ఈరోజు పూజ చేసుకోవడంలో దక్కుతుంది అనమాట. సో అందరూ కంపల్సరీగా ఈ మంచి టైంని యూజ్ చేసుకోండి, శివలింగానికి అభిషేకం చేసుకోండి. ఇంట్లో శివలింగం లేని వాళ్ళు గుళ్ళో అయినా కానీ చేసుకోండి. ఉదయం వీలైతే ఉదయం చేయండి, లేకపోతే సాయంత్రం వీలయ్యంటే మీకు సాయంత్రం ఒకసారి శివాలయం కలా వెళ్ళి మీ పేరు మీద అర్చన, అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది.
అలానే ఈరోజు ఇంకో ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఏంటంటే ఆరుద్ర నక్షత్రం అనేది మనం ఆకాశంలో చూడొచ్చు. ఒకవేళ మీరు వీలయ్యేది ఉంటే ఆరుద్ర నక్షత్రం 15వ తారీఖు మార్నింగ్ 3:30 నుంచి 16వ తారీఖు మార్నింగ్ 3 గంటల వరకు ఉంటుంది అనమాట. ఈ 16వ తారీఖు రోజు ఆరుద్ర నక్షత్రం అయిపోయినాక 16వ తారీఖు రోజు సాయంత్రం మీరు తూర్పు దిక్కు కానీ చీకటి పడినాక తూర్పు దిక్కు కానీ మీరు చూసేది ఉంటే మీకు 3 నక్షత్రాలు ఒకటే వరుసలో ఒకటే లైన్లో కనిపిస్తాయి అన్నమాట ఆకాశంలో. అది ఆరుద్ర నక్షత్రం అంటారనమాట. సో అది మీరు చూసేది ఉంటే ఒకసారి దేవుడికి మొక్కుకోండి, చాలా మంచి జరుగుతుంది. ఒకవేళ కానీ మీరు ఆరుద్ర నక్షత్రం ఆ రోజు సాయంత్రం చూసేది ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎందుకంటే నేను చూసేది ఉంటే నేను కూడా చెప్తాను. అందరూ ఈరోజు కంపల్సరీగా శివలింగానికి పూజ చేసుకోండి. పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఉపవాసం ఉండే వాళ్ళు ఉపవాసం కూడా ఉండొచ్చు. నిజంగా ఈరోజు చాలా మంచి టైం అన్నమాట. సంవత్సరం మొత్తం వెయిట్ చేస్తే కానీ మనకి ఈ ఆర్ధ నక్షత్రం లేదా ఆరుద్ర నక్షత్రం అని కూడా అంటారు, ఈ టైం రాదు. ఆరుద్ర అంటే ఈ టైంలో ఈ నక్షత్ర గడియలలో పుట్టినవాడు శివుడు అన్నమాట. ఎవరైతే ఆర్ధ నక్షత్రంలో శివయ్యకి పూజ కానీ అభిషేకం కానీ చేస్తారో తన పుత్రుడు కుమారస్వామి కంటే కూడా ఏ భక్తుడైతే ఈరోజు ఈ గడియలలో పూజ చేస్తాడో వాళ్ళు శివయ్యకు అంత ఇష్టమైన వాళ్ళు అనమాట, అంత ఇష్టపడతాడు అనమాట శివయ్య. సో మర్చిపోకండి, 15వ తారీఖు అంటే ఆదివారం రోజు ఉదయం 3:30 నుంచి స్టార్ట్ అయితే డిసెంబర్ 16వ తారీఖు ఉదయం 3 గంటల వరకు ఉందన్నమాట. ఒకవేళ డిసెంబర్ 16వ తారీఖు మాకు సోమవారం కూడా కలిసి వస్తుంది, సోమవారమే చేసుకుంటాము అనుకునేది ఉంటే మీరు 3 కాకముందు అంటే 2:30 లోపే మీరు పూజ కంప్లీట్ చేసుకునేటట్టు చూసుకోండి. లేదు మాకు ఇంకా సోమవారం అంత పొద్దున మాకు వీలు కాదు అనేది ఉంటే డిసెంబర్ 15 ఆదివారం రోజు ఉదయం 3:30 నుంచి. సో ఈ వీడియోలో ఇంతే అండి. అందరూ పూజ చేసుకోవాలని ఈ వీడియో తయారు చేశాను అనమాట. ఏమైనా తప్పులు ఉండంటే క్షమించండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొంచెం సపోర్ట్ వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.